స్టీల్ ప్లాంట్ కు గ్యాస్ సెగ తగిలింది. ప్రస్తుతం గ్యాస్ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ప్లాంట్ వద్ద కేవలం 120 టన్నుల నిల్వలు మాత్రమే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి మరో 300 టన్నులు ఎల్పీజీ కోసం యాజమాన్యం ముందస్తుగానే నగదు చెల్లించినప్పటికీ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా గ్యాస్ డెలివరీ కావడం లేదు. ప్రతిరోజు ప్లాంట్ నిర్వహణకు అవసరమైన గ్యాస్ అందకపోతే దేశ విదేశాల నుంచి తెప్పించిన 20 రకాల ముడి సరుకు వృధా అయ్యే ప్రమాదం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇక ఎల్పీజీ గ్యాస్ కొరత కేవలం ఉక్కు ఉత్పత్తికి మాత్రమే పరిమితం కావడం లేదు. స్టీల్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే అమోనియా ఎరువుల తయారీపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం కల్పిస్తోంది. అమోనియా ఎరువులు తయారీ నిలిచిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే వ్యవసాయ రంగంపై, ముఖ్యంగా అన్నదాతలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అటు దేశవ్యాప్తంగా స్టీల్కు కృత్రిమ కొరత ఏర్పడే ముప్పు ఉందని చర్చ జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు గ్యాస్ సెగ తగిలింది. ప్రస్తుతం గ్యాస్ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ప్లాంట్ వద్ద కేవలం 120 టన్నుల నిల్వలు మాత్రమే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. వాస్తవానికి మరో 300 టన్నుల ఎల్పీజీ కోసం యాజమాన్యం ముందస్తుగానే నగదు చెల్లించినప్పటికీ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ డెలివరీ కావడం లేదు. ప్రతిరోజు ప్లాంట్ నిర్వహణకు అవసరమైన గ్యాస్ అందకపోతే దేశ విదేశాల నుంచి తెప్పించిన 20 రకాల ముడి సరుకు వృధా అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అంతేకాదు ఎల్పీజీ గ్యాస్ కొరత కేవలం ఉక్కు ఉత్పత్తిపై మాత్రమే పడలేదు. స్టీల్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే అమోనియా ఎరువుల తయారీ నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే వ్యవసాయ రంగంపై, ముఖ్యంగా అన్నదాతలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అటు దేశవ్యాప్తంగా స్టీల్కు కృత్రిమ కొరత ఏర్పడే ముప్పు ఉందని చర్చ జరుగుతోంది. ఇరాన్ వారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తాకింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో 30,000 మంది పైచీలకు ఉద్యోగులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి రా మెటీరియల్స్ పట్టుకొచ్చి రకరకాల రా మెటీరియల్స్ని ఉపయోగించి స్టీల్ తయారు చేస్తూ గడిచిన నెలలో 34 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. ఈ నెలలో కూడా మార్చిలో 150 కోట్ల రూపాయల కనీస లాభం వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లేక స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పెట్రోలియం గ్యాస్ ద్వారా ఏదైతే ద్రవపు ఉక్కు ఉందో దాన్ని ఘన పదార్థంగా మార్చేటప్పుడు ఆ బ్లూమ్స్ కట్ చేయడం కోసం ఎల్పీజీని వాడతారు. ఆ ఎల్పీజీ రోజుకి 12 టన్నులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వాడతాం. అది ఇప్పుడు వారం రోజులు సరిపడా నిల్వలు మాత్రం మా దగ్గర ఉంది. మరో 300 టన్నులకి ఆల్రెడీ పేమెంట్ చేసి సిరీస్లో వెయిట్ చేస్తున్నా, మీకు ఇచ్చేది అని చెప్పేసి ఐఓఎస్ వారు చెప్తా ఉన్నారు. వేలాది మంది పనిచేసినా, దేశ విదేశాల నుంచి రా మెటీరియల్స్ వచ్చినా కేవలం గ్యాస్ వల్ల ఆగిపోతే స్టీలు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ రేట్లుగా అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తారు కొంతమంది. దాన్ని అరకట్టవచ్చు. రైతులకు అమోనియా సరఫరా చేస్తూ ఉన్నాం. ఆ రైతులకు అమోనియా సరఫరా ఆగిపోతుంది. నాప్థలిన్ వస్తూ ఉంది, బెంజైన్ వస్తూ ఉంది, మెడికల్ ఆక్సిజన్ వస్తూ ఉంది. ఇవన్నీ ఉత్పత్తులు కూడా ఇబ్బంది పడేదానికి వస్తుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్కి సహకారం చేయాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇజ్రాయెల్